ఈ బెదిరింపులకు భయపడేవారెవరూ లేరిక్కడ. మీరేదైనా అడగాలనుకుంటే సున్నితంగా అడగండి, సామరస్యంగా వ్యవహరించండి. అంతేగాని మేం తోపులం, మేం పొడుస్తామంటే నా ఇంటి గేట్ కూడా దాటలేరు. అన్నీ చూసొచ్చిన వాణ్ణి, అన్నింటికీ తెగించిన వాణ్ణి. నాకు పెద్ద పోయేదేం లేదు. మీరు అడిగేదానికి అవని కూడా ఒప్పుకోదు అని చెప్పాను కదా. ఇక మీరు బయలుదేరండి. ఇది ఇంకా మారదురా. పైకొకటి మాట్లాడుతుంది, లోపలొకటి పెట్టుకుంటుంది. అలాంటి దాన్నైతే నేనెప్పుడూ బాగుపడుండేదాన్ని. మధ్యలో ఎన్నో కష్టాలని అనుభవించవలసిన అవసరం వచ్చుండేదే కాదు. నేను మాట తప్పను. మీరు కోరని విధంగా అమ్మవారిని నేనే స్వయంగా తీసుకొచ్చి మీ పూజ గదిలో పెట్టేస్తాను. అత్తింటి కోసం ఏదైనా చెయ్యాల్సి వస్తే అరక్షణం కూడా ఆలోచించవే. ఇక మారవు నువ్వు. చూడమ్మా, విగ్రహం మన ఇంట్లో ఉంటే మనకింకా కలిసొస్తుంది అనే దురాశ నాకు లేదు. అమ్మవారు నిన్ను అనుగ్రహించి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అనవసరంగా ఎందుకు తొందరపడుతున్నావన్నదే నా ఉద్దేశం. బావా, ఏవి ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. అమ్మవారు అత్తింట్లోనే ఉండాలి. దయచేసి మీరు నాకు అడ్డు చెప్పకండి. మేము కారు దగ్గర ఉంటాం, నువ్వు విగ్రహం తీసుకునిరా. నా అదృష్టం బాగుండి ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర ఉండిపోయా. ఇక్కడి నుంచి వెళ్లే ముందు నా బావ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలని చేసి వెళ్ళిపోతున్నా.